Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. విషయం ఏంటంటే టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, చాట్ జీపీటీ, ఇప్పుడు కొత్తగా డీప్ సీక్ చైనా వాళ్ళు రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశారు కదా. ఇది జస్ట్ లైక్ ఇది కూడా ఒక ఏఐ చాట్ బాటే. ఇది కూడా డీప్ సీక్ అనేది అంటే ప్రోగ్రామ్ రాస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే టెకీల పాలిటీ ఎమ్మ పాశము, ఈ మూడు. ఇంకా దీన్ని మించి కూడా ఇంకో వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి ఇంకా. ఎందుకంటే ప్రోగ్రామ్ రాయడం కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఒక గుదిబండలాగా తయారైపోయింది ఇది ప్రజెంట్ డీప్ సీక్ అంటే ఇంకా ఫ్యూచర్ లోపల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా హుష్కాకి. 100 మంది చేసే పని కంప్యూటర్ అయితే ఎట్లా ఒకటే కంప్యూటర్ చేస్తుందో, ఇప్పుడు 100 కంప్యూటర్లు చేసే పని ఒక డీప్ సీక్ చేస్తుంది. అంటే మ్యాన్ పవర్ ఎక్కువగా లేకుండా ప్రోగ్రామింగ్ రాయడం కానీ, ఇంకా నీకు ఎలాంటి ఫైల్స్ అయినా సరే నీకు డీప్ సీక్లోకి వెళ్తే నీకు ఈజీగా చేస్తారు. అంటే 1000 మంది చేసే పని అట్లా. అంటే ఆ విధంగా కుదించుకుంటూ మ్యాన్ పవర్ని తక్కువ చేసుకుంటూ ఎక్కువ ఈ టెక్నాలజీ పైన, ఏఐ బేస్ టెక్నాలజీ పైన డిపెండ్ అయ్యేటువంటి ఆస్కారం వచ్చింది. ఇప్పుడు విషయం ఎందుకు అవగతమవుతుందంటే, ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు 1990స్లో చైల్డ్హుడ్ అనుభవించిన వాళ్ళు ప్లస్ 2025లో ఎంత మార్పు వచ్చిందో, ఈ మధ్య ప్రాంతం లోపల ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందో. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎవరినో ఎందుకు నేనున్నాను. ఎగ్జాంపుల్కి నాది 1979 డేట్ ఆఫ్ బర్త్ నాది. అంటే 1990 ఆ ప్రాంతంలో నేను 6th క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఉండేవాడిని. అంటే అప్పటి రోజులు తలుచుకుంటే ఆ రోజులకు ఈ రోజులకు మధ్య ఒక వారధిలా కనిపిస్తుంది నాకైతే. 2025 కూడా నేను చూస్తున్నాను. ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఏదో వీడియోస్ కూడా సోషల్ మీడియాలో కూడా వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. అంటే అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం తలుచుకుంటే అసలు ఆ మధుర జ్ఞాపకాలు, ఆ చైల్డ్హుడ్లో మనం చేసినటువంటి ఆటలు కానీ, అప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, అప్పుడున్నటువంటి వాతావరణం జస్ట్ ఒకసారి రిమెంబర్ చేసుకుంటే అసలు చూస్తూ ఉంటేనే ఇంతగానం చేంజ్ అయిపోయింది ఆ లైఫ్ అని ఒక మనలో మనకే అసలు తలుచుకుంటేనే ఎట్లా అనిపిస్తుంది అసలుకి సిచ్యువేషను. 1990 2025 90 అంటే ఇప్పుడు 94 ఆ బ్యాచ్ ఎస్ఎస్సి మాది. 95 అసలుకి ఆ టైం లోపల లైఫ్ ఎట్లా ఉంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు 2004 నుంచి సెల్ ఫోన్స్ వచ్చినాయి. ఇంకా 2008-9 ఆ టైం వరకల్లా ఇంకా మొబైల్ ఫోన్స్, వీడియో కెమెరాస్ ఫోన్స్, ఇట్లాంటి ఫోన్స్ కూడా వచ్చినాయి కదా. ఒక్క ఫోను రావడం ద్వారా మనిషి మధ్య దూరము, బంధవ్యాలు, ఆప్యాయతలు అన్నీ పోయినాయి. మొబైల్ ఫోన్ ఒక్కటి వచ్చి రిస్ట్ వాచ్ను పోగొట్టింది, తర్వాత హ్యాండ్ కెమెరాను పోగొట్టింది. ఇట్లా చాలా రకాలుగా మనిషికి మధ్య. ఇప్పుడు నేను చైల్డ్హుడ్ లైఫ్లో ఫ్రెండ్ని కలవాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడితో కలిసి ఆడుకునేటువంటి జరిగేది. కానీ ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరగొద్దని అంటలేదు, టెక్నాలజీ పెరగాలి. దాంతోపాటు మానవత్వ విలువలకు కూడా మనిషి కట్టుబడి ఉండాలి. మనుషుల మధ్య మానవత్వ విలువలు అనేది ఈ మొబైల్ ఫోన్స్, ఈ వచ్చినటువంటి టెక్నాలజీ ఇప్పుడు 2025 మరి 2050 వరకు కూడా ఇంకెంత చేంజెస్ వస్తాయి అసలు. ఈ జస్ట్ ఈ 15 years లోపలనే, అంటే 1995 నుంచి 2005, 10, 15 వరకు ఆల్మోస్ట్ టెక్నాలజీ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. టెక్నాలజీ అన్ని రకాలుగా ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా, ఎంత టెక్నాలజీని మనం డెవలప్ చేసినా ఇప్పటి వరకు సముద్రాన్ని 5% ఎక్స్ప్లోర్ చేయగలిగాం. తర్వాత స్పేస్ని 2% కూడా ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం. ఎంత టెక్నాలజీ వచ్చినా మనిషి యొక్క ఆయుర్దాయాన్ని పెంచడం కానీ మనిషి చావు మాత్రం ఆపలేకపోయినాం కదా. గరిష్టంగా జీవన పరిమాణాన్ని మందుల ద్వారా పెంచుకునేటువంటి విధానాన్ని కనుగొన్నాం. మెడిసిన్స్ లోపల టెక్నాలజీ, టెలిమెడిసిన్ కానీ, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్, ఇట్లాంటివి మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ కనుక్కొని వ్యక్తి యొక్క జీవితాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ ప్రాణాన్ని పోకుండా ఆపే ప్రయత్నం అని చేయలేం. పునర్జన్మ, ఇవన్నీ విషయాలు జస్ట్ మనిషి ఏది అంటే టెక్నాలజీ నేను సంపాదించాను, ఇంత టెక్నాలజీ డెవలప్ చేసి అన్నీ సాధించగలని చెప్పేసి మనిషి అనుకుంటుండు. కానీ
చివరికి మానవత్వ విలువల్ని కోల్పోతుండు మనిషి ఈ టెక్నాలజీ మోజులో పడి. ఇంకా రానున్న కాలం లోపల ఈ ఏఐ ఎంత విధ్వంసం చేస్తుందో, మనుషుల మధ్య లేకుండా ఒక చాట్‌బాట్‌తోని ఇప్పటికే అలెక్సా అని ఇట్లాంటి సిరి మన యాపిల్ సిరి అని వచ్చినాయి కదా! మొబైల్ ఫోన్‌లో మనతోని చాట్ చేస్తున్నాయి కదా! అంటే కంప్యూటర్ ఏఐ బేసిస్ అనమాట. ఇంకా ఇట్లాంటివి కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంది. 2050 వరకల్లా ఇంకా సిట్యుయేషన్ ఎట్లుంటదో. ఇప్పుడే ఇంత విధ్వంసం అయిపోయింది. ఇంకా 2050 వచ్చే వరకల్లా ఇంకా టెక్నాలజీ ఎంత ఎక్స్‌కెళ్తదో, ఇంకా మనిషికి మధ్య కాకుండా యంత్రాలతోని మనిషి కలిసి సహజీవనం సాగించేటువంటి రోజులొస్తాయేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ విషయం ఈ సంగతి ఎందుకు మాట్లాడంటే, మా చైల్డ్‌హుడ్‌ని ఒకసారి రిమెంబర్ చేసుకుంటే ఎంత హాయిగా ఉండేది, ఎంత మంచిగుండేది. పక్షుల్లాగా విహరించేవాళ్ళం. అప్పుడున్న టెక్నాలజీకి అప్పుడు మేమున్న దానికి హ్యాపీగా ఉండే. ఇప్పుడున్న పిల్లలు బైరకుల్లాగా అయిపోయిర్రు. బయటికెళ్ళి ఆడడం లేదు, ఏం లేదు. మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని, ట్యాబ్‌లు చేతిలో పట్టుకొని ఆన్‌లైన్ గేమ్స్ ఇట్లాంటి వాటికి అలవాటు పడి ఫిజికల్‌గా పిల్లలు స్ట్రాంగ్‌గా లేరు. మెంటల్‌గా లేరు, ఫిజికల్‌గా లేరు. అప్పుడున్నటువంటి పిల్లలు మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉండే. నాకొక విషయం గుర్తు. ఒక్క ఆంప్రో బిస్కెట్ కోసము ఒక క్రికెట్ మ్యాచ్ 2020 మ్యాచ్‌లు నిన్న మొన్న వచ్చినాయి గానీ, మేమున్నప్పుడైతే 2020 మ్యాచ్‌లు అప్పుడే ఆడేవాళ్ళం. 20 ఓవర్ల మ్యాచ్ ఆడేవాళ్ళం. ఒక్క ఆంప్రో బిస్కెట్ కోసం వీరోచితంగా మ్యాచ్ ఆడేవాళ్ళం. చెట్టు పందిరి, గిల్లిపాన, దెబ్బకు దేకుడు, 20 దేకుడు, తర్వాత కప్పాట, డస్టర్ ఆట, టైర్ ఆట, సీకాట ఇవన్నీ గుర్తున్నాయి ఇవన్నీ బచ్‌పన్ లోపట. అంటే ఫిజికల్ యాక్టివిటీస్ బాగా ఉండేది. బ్యాడ్మింటను, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ అన్ని గేమ్స్ ఖచ్చితంగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ గ్రౌండ్‌లోకెళ్ళి హాయిగా పక్షిలాగా 6:00, 7:00 వరకు. ఇంకా తినే వస్తువులు, కొనుక్కునే వస్తువులు అంటే ఇవన్నీ చైల్డ్‌హుడ్ లైఫ్‌లో ఉన్నాయన్నీ చెప్పుకుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంటది. మేము స్కూల్‌కెళ్ళే రోజుల లోపల 10 పైసలకి పుల్ ఐస్ వస్తుండే. పావలా 25 పైసా అంటే చారన. మేము చారన అని అనేవారు. ఇప్పుడు పిల్లలకి చారన అంటే తెలియదు. 25 పైసాకి ఒక పాల ఐస్ క్రీమ్ వచ్చేది. 50 పైసా ఇస్తే ఒక స్టార్ ఐస్ క్రీమ్ వచ్చేది. ఆ ఐస్ క్రీమ్ తింటే మధ్యాహ్నం తీసుకుంటే లంచ్ బెల్ కూడా అయిపోయేది. 50 పైసాకి ఒక స్టార్ ఐస్ క్రీమ్ వచ్చేది. 5 పైసలు 5 ఎన్‌పీ అంటారు. 5 పైసలు. 5 పైసలకి 5 పుదీనా గోళీలు, 5 కొబ్బరి గోళీలు, 5 సంత్రా గోళీలు వచ్చేది. అంటే లైఫ్ ఎట్లా చేంజ్ అయింది.